ఫ్రెండ్స్, ఇంకొక బిట్ చూద్దామండి ఈరోజు. ఇది కూడా మనకు జువాలజీలో సంబంధించినటువంటి జువాలజీ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి బిట్టేనండి. ఇక్కడ చూడండి, కాంతి అనుచలనం అని ఇచ్చారు. ఫోటో టాక్సిస్. కాంతి అనుచలనం అంటే కాంతి మార్గానికి అనుగుణంగా లేదా వ్యతిరేక దిశలో జీవుల దృగ్విన్యాసాన్ని కాంతి అనుచలనం అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే యుగ్నినాలో మనకి ఎలా ఉంటుందంటే ధనాత్మక అనుక్రియ అంటే ధనాత్మకంగా అనుక్రియ జరుగుతుంది. బొద్దింకలో అయితే రుణాత్మక అనుక్రియ జరుగుతుందన్నమాట. అదే నెక్స్ట్ మనకు ఇంకొకటి తీసుకుంటే కాంతి అనుగమనము, ఫోటో కైనెసిస్. జీవుల నిర్దిష్ట చలనం మీద కాంతి కలుగజేసే ప్రభావాన్ని కాంతి అనుగమనం అంటారు. ఉదాహరణకు మసెల్ పీతలైన పిన్నోథీరిస్ మాక్యులేటస్ డింబకాలపై కాంతి తీవ్రత వాటి చలన వేగాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది కాంతి అనుగమనం అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి కాంతి అనువర్తనం. కాంతి అనువర్తనం అంటే చలనరహిత జీవులైన మొక్క భాగాలు కాంతికి దిగ్విన్యాసం అంటే కాంతి ఎటువైపు ఉంటే అటువైపు మొక్క వంగడం అనమాట, వంగి పెరగడం అనమాట. దీన్ని ఏమంటారంటే కాంతి అనువర్తనం అంటారు. ఉదాహరణకు పెరుగుతున్న మొక్కలు కాంతి అనువర్తనం అంటే కాంతి వైపుకు వంగి పెరగడం అనమాట, వంగడం. అలా కాంతి ఎటువైపు కనిపిస్తే అటువైపుకు వంగడం అనేది జరుగుతుంది. ఇది కాంతి అనువర్తనం. తర్వాత తీసుకున్నట్టయితే కాంతి కాల వ్యవధి. కాంతి కాల వ్యవధి తీసుకున్నట్టయితే ఒక రోజులో లభించే కాంతి కాలాన్ని కాంతి వ్యవధి అంటారు. కాంతి వ్యవధికి అనుగుణంగా జీవి చూపే స్పందన చర్యలను కాంతి కాల వ్యవధి అని అంటారనమాట. ఉదాహరణ తీసుకున్నట్టయితే ప్రత్యుత్పత్తి, మనుగడపై, పుష్పాల ఉత్పత్తి, పక్షుల వలస, ఇవన్నీ మనకి ఏంటంటే దీనికి ఉదాహరణ కిందకి వస్తుందండి కాంతి కాల వ్యవధికి. అంటే ఒక్క రోజులో లభించే కాంతి కాలాన్ని కాంతి కాల వ్యవధి అని కాంతి కాల వ్యవధి అని అంటారు. దీన్ని బేస్ చూసుకొని మనకు ప్రీవియస్లో అడిగినటువంటి చూడండి, ఇక్కడ కాంతి మార్గానికి అనుగుణంగా లేదా వ్యతిరేక దిశలో జీవులు దిగ్విన్యాసాన్ని ఈ విధంగా పేర్కొంటారు అని అడిగారు. దీనికి ఎగ్జాంపుల్ ఏమొస్తుందండి, మనకు యుగ్లినాలు చూసాం కదా మనము. ఏమొస్తుంది అది చూడండి, కాంతి అనుచలనం. కాంతి అనుచలనాన్ని మనం ఏమంటారు, కాంతి మార్గానికి అనుగుణంగా లేక వ్యతిరేక దిశలో జీవులు దృగ్విన్యాసాన్ని ఈ విధంగా అంటారంటే కాంతి అనుచలనం. 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, కాంతి అనుచలనము. ఇంతకుముందు మనము కాంతి అనుగమనం చూసాము. కాంతి అనుగమనం అంటే జీవుల నిర్దిష్ట చలనం మీద కాంతి కలగజేసే ప్రభావాన్ని కాంతి అనుగమనం అంటాము. గమనం మీద, వాటి చలనం మీద కాంతి ప్రభావాన్ని చూస్తే అనుగమనం. ఆ తర్వాత మనకు కాల వ్యవధి ఇచ్చాడు కదా, కాంతి అనువర్తనం అంటారు. అనువర్తనం అంటే మొక్కలు వంగి పెరగడం అన్నమాట. కాల వ్యవధి అంటే చూసాము. దీనికి వచ్చేసి ఆన్సర్ అనుచలనం అని వస్తుందన్నమాట. యుగ్నిలాను కాంతి అనుచలనం అంటే కాంతి